పార్వతీపురం మన్యం జిల్లాలో ఉగాది పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో ప్రజలు జరుపుకున్నారు. వివిధ ప్రాంతాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు ప్రజలు. ఇక భక్తుల సందడి నెలకొంది. శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, వేణుగోపాల స్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారని శ్రీనివాసాచార్యులు తెలిపారు. ఉగాది సందర్భంగా ఆలయాల్లో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దైవ దర్శనం సాఫల్యంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. పూజా కార్యక్రమాలు సజావుగా కొనసాగుతున్నాయని, భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. పరబ్రహ్మణే నమః. ఓం నమో వెంకటేశాయ. మన తెలుగు సంవత్సరాల ప్రకారం ఈ రోజు నుండి మనకి కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్నది. ఈ సంవత్సరం పేరు విశ్వాసనామ సంవత్సరము. అంటే మనం భక్తితో భగవంతుని ఎంత విశ్వసనీయంగా ప్రార్థన చేసుకుంటామో అంత విశ్వసనీయంగా భగవంతుడు మనందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. కనుక ఈ రోజు నుంచి మనకి విశ్వాసనామ సంవత్సరంలో భగవంతుడి తాలూకా ఆశీర్వచనాలు అంగరంగ వైభవంగా ఉండాలని, భగవంతుడు మనకి సర్వకాల సర్వాశ్రయందు ఆశీర్వచనాలు పలకాలని విశ్వసనీయంగా భగవంతుని ప్రార్థన చేసుకుంటూ ఆ భగవంతుడి తాలూకా కటాక్షాన్ని మనం పరిపూర్తిగా పొందాలని, ఈ సంవత్సర కాలానికి ఆదివారంతో ప్రారంభమవుతున్నటువంటి ఈ సంవత్సరం సూర్య భగవానుడి తేజస్సుతో మన అందరం కూడా వెలుగులో ఉండాలని ప్రార్థన చేస్తూ మనసా వాచా కర్మణ భక్తులు 50 మంది కూడా భగవంతుడితో విశ్వసనీయంగా మనం ప్రార్థన చేసుకుంటే విశ్వసనీయంగా భగవంతుడు మనని మనని అనుగ్రహిస్తాడు. కనుక తప్పకుండా మన అందరం కూడా భగవంతుడి తాలూకా సేవలో నిత్య నూతనంగా ఉంటూ 3 పువ్వులు 6 కాయలుగా పరిగణించాలని, నిత్య కళ్యాణము పచ్చతోరణంగా ఉండాలని మనం భగవంతుడిని సర్వగదా ప్రార్థన చేసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే నమః. ఓం నమో వెంకటేశాయ. ఈ దేవాలయం ప్రధాన అర్చకులు శ్రీమాన్ పేసుపాటి శ్రీనివాసాచార్యులు, పేసుపాటి రామానుజాచార్యులు. నేనంటే తిరుమల తిరుపతి దేవస్థానం తరపున శ్రీ వేణుగోపాల స్వామి సన్నిధిలో నారదీ బృందం అనేటటువంటి ప్రబంధాన్ని పారాయణ చేస్తూ ఉంటాను. అయితే వారికి చేజోడు వాజోడుగా భగవంతుడి తాలూకా సేవ భక్తులకు కూడా అందించాలి అనేటటువంటి భావనతో ఈరోజు లక్ష్మీనరసింహ సన్నిధి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలు అందజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.